ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక పెద్ద అప్డేట్. ఇకపై వారి జీతాల చెల్లింపు విధానం మొత్తం మారబోతుంది. అదే నిధి పోర్టల్. అసలీ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఇది ఉద్యోగుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈ కొంత సంక్లిష్టమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ప్రతి దశను వివరంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం. మొదటగా అసలీ మార్పుకు కారణమేంటి, ముఖ్య ఉద్దేశమేంటంటే ప్రభుత్వంలోని తాత్కాలిక ఉద్యోగుల అందరి జీతభత్యాల ప్రక్రియను ఒకే డిజిటల్ ప్లాట్ఫాంపైకి తీసుకురావడం. ఇదంతా ప్రభుత్వం జారీ చేసిన ఒక కీలక ఉత్తర్వుతో మొదలైంది. దాని ప్రకారం ఫిబ్రవరి 2026 నుంచి కాంట్రాక్ట్, పార్ట్ టైం సిబ్బందితో సహా తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ నిధి పోర్టల్ ద్వారానే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవస్థలో 3 కీలకమైన అధికారులు ఉంటారు. వాళ్ళెవరో, వాళ్ల పనేంటో చూద్దాం. ముందుగా విభాగాధిపతి లేదా హెచ్ఓడి. ఒక డిపార్ట్మెంట్లో కొత్తగా ఎన్ని పోస్టులు కావాలి, వాటిని అధికారికంగా ఎలా మంజూరు చేయాలి అనేది వీరి ముఖ్య బాధ్యత. తర్వాత వచ్చే ముఖ్య అధికారి డీడీఓ, అంటే డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్. వీరు లోకల్ ఆఫీసులో ఉంటారు. కొత్త ఉద్యోగుల వివరాలను సిస్టంలో చేర్చడం దగ్గర్నుంచి ప్రతీ నెలా జీతాల బిల్లులను తయారు చేయడం వరకు వీరిదే బాధ్యత. ఇక చివరిగా 3వ కీలక పాత్ర ట్రెజరీ ఆఫీస్, అంటే STO/PAO. వీళ్లను ఒక రకంగా ఫైనాన్షియల్ గేట్ కీపర్స్ అనొచ్చు. హెచ్ఓడి, డీడీఓలు పంపిన ప్రతి సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకుంటారు. సరే, కీలక అధికారుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ వ్యవస్థను పునాదుల నుంచి ఎలా నిర్మిస్తారో చూద్దాం. దీనిలో మొదటి అడుగు ఉద్యోగ పోస్టులను సృష్టించడం. ఈ ప్రక్రియలో మొదటిది పోస్టుల మంజూరు. హెచ్ఓడి కొత్త ఉద్యోగ పోస్టులను సృష్టించి వాటికి అధికారికంగా ఆమోదం తెలుపుతారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఉద్యోగానికి బ్లూ ప్రింట్ తయారు చేయటమన్నమాట. ఇక్కడ ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చాలా పకడ్బందీగా 3 దశల తనిఖీ వ్యవస్థను పెట్టారు. దీన్నే మేకర్, చెకర్, అప్రూవర్ వర్క్ ఫ్లో అంటారు. ఒకరు డేటాను ఎంటర్ చేస్తే ఇంకొకరు దాన్ని చెక్ చేస్తారు, మూడో వ్యక్తి ఫైనల్గా అప్రూవ్ చేస్తారు. సరే, ఉద్యోగాలకు బ్లూ ప్రింట్లు రెడీ అయిపోయాయి, ఆమోదం కూడా వచ్చింది. ఇప్పుడు వాటిని రాష్ట్రంలో అవసరమైన చోట ఉన్న ఆఫీసులకి పంపిణీ చెయ్యాలి కదా. ఆ ప్రక్రియయే ఇది. ఇక్కడ కూడా సేమ్ అదే మేకర్, చెకర్, అప్రూవర్ పద్ధతి. హెచ్ఓడి పోస్టులను వేర్వేరు డీడీఓలకు కేటాయించాక ఆ లిస్ట్ని ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ట్రెజరీకి పంపుతారు. పోస్టులు రెడీ, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేశారు. ఇక అసలు మనుషుల్ని, అంటే ఉద్యోగులను ఈ సిస్టంలోకి తీసుకురావాలి. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని అధికారికంగా పేరోల్లో ఎలా యాడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో ఇక్కడ చూపిస్తున్నట్టు 2 ముఖ్యమైన టీమ్స్ ఉంటాయి. ఒకటి ఎంప్లాయీ డేటాను ఎంటర్ చేసే లోకల్ డీడీఓ ఆఫీస్, 2 ఆ డేటాను వెరిఫై చేసే ట్రెజరీ ఆఫీస్. సో లోకల్ లెవెల్లో డీడీఓ ఆఫీసే ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. కొత్త ఉద్యోగికి సంబంధించిన ఆధార్, ఈకేవైసీ, బ్యాంక్ వివరాలు, జీతం డీటెయిల్స్, ఇలా అన్ని పర్సనల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ను సిస్టంలో ఎంటర్ చేస్తారు. డీడీఓ పంపిన డేటా తర్వాత ట్రెజరీకి వెళ్తుంది. అక్కడ కూడా మళ్లీ 3 దశల వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్ అప్రూవల్ వచ్చాకే ఉద్యోగి అధికారికంగా పేరోల్ సిస్టంలోకి ఎంటర్ అయినట్టు లెక్క. అద్భుతం! ఎంప్లాయీస్ అందరూ సిస్టంలోకి వచ్చేశారు. మరిప్పుడు నెలనెలా జీతాలెలా పడతాయే, ఆ ఫైనల్ స్టెప్స్ ఏంటో చూసేద్దాం. ఈ ఫ్లోచార్ట్లో చూస్తున్నట్టు ప్రతీ నెల అటెండెన్స్ మేనేజ్ చేసి పేరోల్ రెడీ చేసే బాధ్యత డీడీఓదే. ప్రతీ నెల డీడీఓ ఈ స్టెప్స్ ఫాలో అవుతారు. ఫస్ట్ అటెండెన్స్ మార్క్ చేస్తారు. దాని ఆధారంగా సిస్టమే ఆటోమేటిక్గా నెట్ శాలరీని లెక్కిస్తుంది. ఆ తర్వాత ఆటో జనరేటెడ్ పేబిల్ని అప్రూవ్ చేసి ప్రాసెసింగ్కి పంపిస్తారు. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. నిధి పోర్టల్ నుంచి అప్రూవ్ అయిన పేబిల్ ఫైనల్గా సిఎఫ్ఎంఎస్ అనే మరో పెద్ద ఫినాన్షియల్ సిస్టమ్కి వెళ్తుంది. అక్కడి నుంచే జీతాలు డైరెక్ట్గా ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్తాయి. సరే, ఇన్ని స్టెప్సు, ఫ్లోచార్ట్సు చూశాక అసలు ఈ కొత్త సిస్టమ్ వల్ల నిజంగా ఉపయోగమేంటి, దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ మెమోలోని ఈ ఒక్క వాక్యం చాలు ఈ మార్పు వెనక ఉన్న అసలు కారణాన్ని చెప్పడానికి.
డేటా కన్ఫర్మేషన్లో ఆలస్యం జరిగితే జీతాలు ఆలస్యమవుతాయి. అంటే ఈ ఆలస్యాన్ని నివారించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. సో ఫైనల్గా చూస్తే ఈ నిధి సిస్టమ్ లక్ష్యాలు ఇవే: పేరోల్లో పారదర్శకత, ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరచడం, జీతాలు టైంకి ఇవ్వడం, ఒకే గొడుగు కింద అందర్నీ తీసుకురావడం, ఇంకా తాత్కాలిక ఉద్యోగులందరి ఒక కంప్లీట్ డేటాబేస్ను తయారు చేయడం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు డిజిటల్ వైపు వెళ్తున్న ట్రెండ్కి ఒక మంచి ఉదాహరణ. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. వేగాన్ని, జవాబుదారీతనాన్ని బ్యాలెన్స్ చేస్తూ డిజిటల్ పాలనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి?